ఇక వివరాల్లోకి వెళ్తే కోటి ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజల కళ్లల్లో ఆనందం చూడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ముఖ్యంగా వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వారవలేక గొడ్డలి పార్టీ నాయకులు చెబుతున్న గారడీ మాటలు నమ్మవద్దని ఆయన ప్రజలకు హితవు పలికారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో ఏలూరు 22వ డివిజన్ సత్రంపాడు ఎంఆర్సీ కాలనీలో, 25వ డివిజన్ శనివారపేట కొత్త ఎన్టీఆర్ కాలనీలో, 6వ డివిజన్ మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ షేక్ నుజాన్ పెదబాబు ఆవిష్కరించారు. స్థానికులతో కొబ్బరికాయ కొట్టించారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉండగా జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు తెలిపే విధంగా శంకుస్థాపన శిలాఫలకాలను వారి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఎన్నికల ముందిచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ ప్రజల సమక్షంలోనే వారి సమస్యలకు పరిష్కారం చూపుతూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. దీన్ని చూసి వారవలేక గొడ్డల పార్టీ నాయకులు గార్డీ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో 80 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు, వీధి లైట్ల ఏర్పాటు వంటి అంశాలకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. కొన్ని ఇబ్బందుల కారణంగా నగర ప్రజలకు ఒంటిపూట మంచినీటిని సరఫరా చేస్తున్నామని, త్వరలోనే 2 పూట్ల సమృద్ధిగా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్సీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రీ శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు సుమార్ పెదబాబు, పలువురు కార్పొరేటర్లు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. అందరూ పడతారు. ఆయన మేము పట్టించుకుని ఇప్పుడు 40 లక్షలు ట్రిప్కు 30 లక్షలు 40 లక్షలు పెట్టి నిదానంగా ఒక్కొక్కటి వేసుకో. మీకు కొడితే గుర్తుంటది, వాళ్ళు వచ్చారు మనం కొట్టాం ఆ రోజున ఆ బిల్డింగ్ అయిపోయింది అనేది మీకు కంగారు పడి రాదు. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ప్రజలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఈ రోజున ఏదైతే సత్రంపాడు, శనివారపేట, మాదేపల్లిలో పబ్లిక్ హెల్త్ సెంటర్లు ఏదైతే ఉన్నాయో, పబ్లిక్ అర్బన్ హెల్త్ సెంటర్లు 3 కోట్ల రూపాయలతో, ఒక్కొక్క చోట 1 కోటి రూపాయలతో ప్రజలకి దగ్గరగా వైద్యం అందాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో మరి ఈ 3 ప్రాజెక్టులు కూడా కార్పొరేషన్ ఆధ్వర్యంలో టేక్అవుట్ చేయడం జరిగింది. దీనికి లోగన్నే శంకుస్థాపన చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎందుకంటే పనులు దశలో ఉన్నాయి. కానీ ఏదైతే కార్పొరేషన్కి ఆ గౌరవం తగ్గాలనే ఉద్దేశంతో అదే రోజున ఏదైతే కార్యక్రమం మిగిలిందో ఈ రోజున పర్యవేక్షణ చేస్తూ ఆ శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించడం జరిగింది. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అభివృద్ధి ఏ విధంగా జరుగుద్ది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియాలనే ఉద్దేశంతో శనివారపేటలో మరి స్థలాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ చుట్టుపక్కలన్నింటికి కూడా రోడ్డు కనెక్టివిటీ మేము ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. అంటే ఇది కడితే కంపల్సరీ రోడ్లన్నీ కూడా వేస్తారనేది ప్రజలకు ఒక నమ్మకం కల్పించాలనే ఉద్దేశంతోనే ఎవరో కూడా హాస్పిటల్కి రావాలని నేనైతే కోరుకోను. డెఫినెట్గా ఎప్పుడైనా వైద్యం అవసరం వచ్చిందంటే దగ్గరగా పబ్లిక్ హెల్త్ సెంటర్ ఉంటే మంచిదనే ఉద్దేశంతోనే అన్ని పాయింట్లు కూడా వెరిఫై చేసి అక్కడ పెట్టించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒకటే, మళ్ళీ గారడీ మాటలు చెప్పడానికి ఏదైతే గొడ్డల పార్టీ వారు వస్తున్నారో ఆ గొడ్డల పార్టీ వారి మాటలను నమ్మకండి. డెఫినెట్గా మీరు ఈ 2 సంవత్సరాల నుంచి ఎంత సుఖశాంతితో అయితే ఉన్నారో రానున్న 3 సంవత్సరాల్లో కూడా డెఫినెట్గా కూటమి ప్రభుత్వం కానీ కూటమి నాయకులు కానీ ప్రజల కోసమే సేవ చేస్తారని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే ఈ 2 సంవత్సరాల నుంచి కూడా గౌరవ శాసనసభ్యుల వారు మరి వారి సారథ్యంలో మరి ఏలూరు నగరం అన్ని విధాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా మరి 80 కోట్ల రూపాయలతో ఈ యొక్క రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, మా వీధి లైట్లు కానివ్వండి అన్నీ కూడా పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మరి ఈ యొక్క సమస్యలను ప్రజల దృష్టి వాళ్ళందరికీ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుంటూ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. మంచినీటి విషయంలో కూడా ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా మరి 2 కోట్ల మంచినీరు అందించేందుకు మరి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎలినా ప్రభావం వల్ల మరి ప్రజలకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది. ఒక పూట
మరి ఒక 10 రోజుల పాటు ఒక పూట మంచినీరు అందిస్తామని చెప్పి ప్రజలకు కూడా వివరించడం జరిగింది. ప్రజలందరూ కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. వారందరూ కూడా మరి నీటిని కూడా వృధా చేయకుండా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ ఏదైతే జరుగుతున్నటువంటి అభివృద్ధిని మరి ప్రజలందరూ కూడా చూసి వారందరూ కూడా గౌరవ శాసనసభ్యుల వారికి కూటమి ప్రభుత్వానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.